రైల్వే స్టేషన్‌లో వేయింగ్ మెషిన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ళ కోసం మారాన్ చేసిన జనరేషన్ మనది. తర్వాత ఇంటి ముందు వచ్చే పాల ఐస్ 10 పైసలు, ఫ్రూట్ ఐస్ 5 పైసలును ఎస్ఎస్‌సి పాస్ అవ్వగానే టైప్ ఇన్‌స్టిట్యూట్‌కి పేపర్లు గుండ్రంగా చుట్టుకొని వెళ్ళిన తరం మనది. అద్దెకి బుక్స్ అంటే నవలలు తెచ్చుకున్న తరం మనది. సినిమా హాల్ క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కొని బట్టీలు పట్టే కాలం అది. గెస్టెడ్ ఆఫీసర్లైన సైకిళ్ళు తొక్కేవాళ్ళు ఆ రోజుల్లో. డ్రాయింగ్ రూమ్లలో, జిమ్ములలో తొక్కే అవసరం ఉండేది కాదు. చేబదుళ్ళకి కాదేది అనర్హం అన్నట్టుగా పిచ్చిగా పినిగారింట్లోంచి గ్లాస్తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి ర్యాలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెట్రీ బాక్సు, స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలు, అప్పు పుట్టని పచారీ షాపులు, ఆ తర్వాత బట్టల కొట్టులు ఉండేవే కావండి అప్పుడు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లు, పాలసీసా కోసం బూతుల దగ్గర తర్వాత నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్లు జరిగేవి. మధ్యతరగతి మందహాసం కాదు, పగలబడి నవ్వేది. ఇంటి ముందుకు కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులు ఆడించేవాడు, తర్వాత ఎలుగుబండిని తెచ్చేవాడు, చిలుక జోస్యం చెప్పేవాడు, తర్వాత వానల్లు పడాలి వానదేవుడా అని కప్పలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించేవాళ్ళు. మేకప్పులు అంటే తెలియని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులు వేసుకొని వచ్చి ఇళ్ళ ముందు సినిమా పాటలకి డ్యాన్సులు ఆడేవాళ్ళు. గారడీ వాళ్ళు బ్యాలెన్సింగ్తో ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లాడిని నడిపిస్తూ చూపించేవాళ్ళు. మూలికలు, పసర్లు అమ్మేవాళ్ళు. తాము నయం చేయలేని రోగం లేదనే వాళ్ళు. బస్టాండ్లో చెవి గులిమిని తీస్తామనే పెట్టెలతో తిరిగేవాళ్ళు. ఇళ్ళ ముందు కొచ్చి సవరాలు కడతామనేవాళ్ళు. వాళ్ళ కోసం టిన్నుల్లో జుట్టు ఊడితే దాచుకున్నటువంటి వాళ్ళు ఉండేవారు. మధ్యాహ్నం భోజనాలై ఇంటి పనులు మీద తలపెట్టి కునుకు తీస్తుంటే, ఇంటి గుమ్మం మీద గునుకు తీస్తుంటే దువ్వెనలు, బొట్లు, కాటిక సెట్లు, ఇయర్ పిన్నులు, రబ్బర్ గాజులు, రిబ్బెనహో అంటూ పెట్టి నెత్తిన పెట్టుకొచ్చిన వాళ్ళ దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువు ఉండేది కాదు. వాళ్ళు వెళ్ళగానే పాత బట్టలకి స్టీల్ సామాన్లు వేస్తామన్న వాళ్ళు వచ్చి ఎన్నేసినా చూపించినా గంగాలం కాకుండా ఆఖరణ ఉగ్గు గిన్నె ఇచ్చిపోయేవాళ్ళు. గోతాముడు పాత బట్టలు వదిలిపోయేవి. కత్తికి సాన పెడతాం, సవార్లు చేస్తాం, నవార్లు చేస్తాము, తర్వాత పరుపులు ఎక్కుతాము, గిన్నెలకి సొట్టలు తీస్తాము, బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాము, అరువు మీద చీరలు ఇస్తాము అంటూ ఇంటి ఇళ్ళకి ఊపిరి తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా ముగ్గు అమ్మేవాళ్ళు, తర్వాత ఉప్పు అమ్మేవాళ్ళు, కూరలు పండ్లు అమ్మేవాళ్ళు. సరే మాదా కబలం వాళ్ళు అన్నమంటే పెట్టమ్మా నీ కొడుకులు బిడ్డలు మనవలు సల్లంగుండా అంటూ టైముల వారీగా వచ్చేవాళ్ళు. సాయంత్రం 8 గంటలకు బిచ్చగాడు కూడా వచ్చి వెళ్తే మా నాన్నమ్మ మాత్రలు వేసుకునేది. రేడియోలో బినాకా గీత్ మాల ఊహల రిక్కలు విప్పేది. బూలే బిస్రే గీత్ అంటూ ఆ రోజులు విహరింపజేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు, ఏమిటో అనుకోవడాలు, పొద్దుట సంస్కృత వార్తలు. ఇతి బలదేవానంద సాగర హో అని ప్రారంభమైతే ఈ మానం పాటలు, ఈ వారం పాటలు, తర్వాత ఈ మాసం పాటలు, కార్మికుల కార్యక్రమాలు, సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలు, వివిధ భారతి మీద కోరినటువంటి పాటలు, పండితులచే నిర్మించబడ్డటువంటి నాటకాలు, తర్వాత వావ్ రేడియో స్వర్ణ యుగం అది. అప్పట్లో పేపర్ చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు. ఇంగ్లీష్ పేపర్ చదివితే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే దూరదర్శన్లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకునేవాళ్ళు. తాతయ్యలకి, దూరపు చుట్టాలకి ఉత్తరాలు రాస్తూ లెటర్స్ రైటింగ్లు నేర్చుకునేవాళ్ళు. ఉభయ కుషోలో పరి ఎక్కడో పెట్టాలో, గంగా భాగీరథి సమానులైనటువంటి ఎక్కడ వాడలో తెలిసిన తరం మనది. ఎన్నన్నీ చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు. ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతాయి. మా గుండెలు ఆగిపోయేంత వరకు మాతో వెన్నండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గుర్తులు. అమ్మ చేతి మురుకులు లేవిప్పుడు, అలసట లేని పరుగులు లేవిప్పుడు, ఎత్తరుగులు మొత్తము పోయే, ఆ తర్వాత రచ్చబండలు మచ్చుకైనా లేవు, వీధిలో పిల్లల అల్లరి లేదు, తాతయ్య ఇచ్చే చిల్లర లేదు, 7 పెంకులు ఏమైపాయే, ఎద్దు రంకెలు యాడగిపాయే, ఎక్కడ వెదురు తడికెలు లేవు, ఏ తడికెకి భోగి పిడికలు లేవు, కూరలమ్మే సంతలు లేవు, పెరుగులమ్మే ముంతలు లేవు, బువ్వాలాటలు విందే లేదు, గొవ్వలాటలు ముందే లేదు, కప్పెగంతలు లేనే లేవు, కళ్ళగంతలు కానే రావు, డ్రింకు మూతల గోలే లేదు, బచ్చలాడే ఇచ్చా లేదు, కోతి కొమ్మచ్చి ఏమైపోయే, అవ్వ అప్పచ్చి ముందే పోయే,
గూటి బిల్ల గూటికి పోయే, తొక్కుడు బిల్లకు రెక్కలు వచ్చే, గచ్చకాయలు మచ్చుకు లేవు, చింతపిక్కలు లెక్కకు లేవు, దారగా జారే ముక్కులు లేవు, జోరుగా జారే లాగులు లేవు, కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు, కొండముచ్చని గెలుగుడు లేదు, బుట్టన మురికి అంటుకపాయే, మనసుకి మురికి ఇంటగా చేరే. ఇక కాకి ఎంగిలి కరువైపాయే, భుజాన చేతులు బరువైపాయే, అన్ని రంగుల్లో ఏడకోపాయే, ఉన్న రంగులు మాసికలాయే, దానికి తోడు కరోనా వచ్చే, బళ్ళు గుళ్ళు మూసుకుపాయే, బడి గంటల ఊసే లేదు, బడికి పోయే ధ్యాసే లేదు, మూతులన్నీ మాస్కుల పాలు, చేతులన్నీ సబ్బుల పాలు, ఆన్లైన్లో పాఠాలాయే, అర్థం కాని చదువులాయే, ప్రశ్నలకు జవాబులు ఉండాయాయే, కొన్నాళ్లకు ప్రశ్నలే ఉండవాయే, ప్రస్తుత బాల్యం వెలవెలవాయే, దానికి మూల్యం ప్రస్తుత మాయే. ఇక రేపటి సంగతి దేవుడి గెరక, నేటి బాలలకు తప్పని చురక, బాలానందం లేని జీవితం మామూలేగా మాయని మరక. మనమే అదృష్టవంతులం. 1960 నుంచి 70 పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బల్లో చదువుకున్న దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాల్లో విఘ్నులుగా కనబడతారు, నిష్ణాతులుగా అగుపిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు, చదువుకున్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళం. లెక్కలు, సామాన్య శాస్త్రం, మానసిక శాస్త్రం, ఇలా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళం. కానీ చాలా తక్కువ పోటీ చాలా తక్కువ ఉన్నటువంటి ఆ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనబడకపోవచ్చు. కానీ ఈనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను మేము సాధించింది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. దాదాపు ప్రతి కుటుంబంలో కనీసము నలుగురు నుండి 6 పిల్లలు ఉండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైన ఆధారపడేది. అంటే అందరి కడుపు నిండి తిండి దొరకడమే కష్టమయ్యేది. పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఇట్లా ఉండేది. రాత్రికి కూడా అంతే. పండుగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గల కుంపట్లో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి అంతకు మించి పిల్లలకు పెంచినటువంటి ఆనాటి తల్లుల రుణాను ఎంత ఇచ్చినా తీర్చుకోలేం. దాదాపు అందరము బట్టిపంతులు బడిలోనో, ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకున్న వాళ్ళమే. మనలో చాలామందికి డిగ్రీ చదువులు వెళ్ళే వరకు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే. ఆ రోజులో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు తక్కువే. మా తరం వాళ్ళకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. అర్ధ రూపాయి ఇచ్చి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. సో అది ఆనాటి తరం సంబంధించినటువంటి ఇది ఈ తరం చేసుకున్నటువంటి ఇది. సో ఏమైనా కూడా తరం మారినా మన బాధ మారలేదు. ఎలా చెప్పుకోవాలో అంటే అప్పుడు ఎంత తక్కువలో చదివినా కూడా ఆ యొక్క వాల్యూ అనేది, ఆ విలువలు అనేది అప్పుడు ఉండేవి. సో అది కాకుండా రేడియోలో వచ్చేటువంటి కొత్త పాటలు అంటే ₹1 ఇచ్చి తెరకు దగ్గర కూర్చునే వాళ్ళం. మనకు ఎందుకంటే వాళ్ళ తల్లులు రుణాలు తీర్చుకోలేము. దాదాపు అందరం కూడా బట్టిపంతులు బడిలోనో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామని ఇందాకే చెప్పుకున్నాం కదా. అట్లా చెప్పు లేకుండా నడిచిన వాళ్ళమే కదా. ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలా అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. మా తరం వాళ్ళకు సినిమా, రేడియో అన్న వేరే వినోదం ఉండేది కాదు. ₹1 ఇస్తే తెరకు దగ్గర కూర్చునే వాళ్ళం. చూసిన సినిమాలు ఎన్నో. అది కాకుండా రేడియోలో కొత్త పాటలు వినడం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుశీల, లీలా, జిక్కి గారులు పాడిన తెలుగు పాటలు వింటి పడి చచ్చిపోయేవాళ్ళం. ఇక హిందీ పాటల విషయానికి వస్తే పాటల ట్యూన్ని బట్టి సంగీత దర్శకుడు ఏదో చెప్పేవాళ్ళం. ఎస్డి బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్, ప్యారేలాల్, కళ్యాణ్జీ, ఆనంద్జీ, ఒక్కరేమిటి ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఆ సంగీత సామ్రాట్లు అందించినటువంటి పాటలు ఈనాటికి శ్రోతల హృదయంలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. మాకు ఉన్న మరో వినోదం పగలు గూటి బైళ్ళ గోలీలాట, ఏడు పెంకలాట, బుచ్చలాట, రాత్రికి హరికథలు, బుర్రకథలు, నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం. సో ఈనాటి దాదాపుగా మనం అందరం 55 నుంచి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమే. సో పిల్లలను పై చదువులకు చదివించి ప్రయోజకుల్ని చేసిన వాళ్ళమే. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకులా కనిపిస్తున్న వాళ్ళమే. ఈ వయసులో కూడా
మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరున గుర్తించుకున్న వాళ్ళమే. మనకన్నా అదృష్టవంతులు లేరెవరు అంటాను. మీరేమంటారు? అందుకే వీలైనప్పుడల్లా కలుసుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఆహా, జ్ఞాపకాల దొంతర అంటే ఇది కదా. అచ్చంగా మన బాల్యాన్ని మనమే చూసుకున్నట్టు ఉంది కదా. ఉగాది శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.